వస్తున్నాడు. ఏమండి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో. బాగా అలసిపోయారా అండి? అవును చెల్లి, మరి నల్లపూసలా అయిపోయారు. నాన్న గొడుగు పట్టు. అలాగే అల్లుడు వడదెబ్బ తినేసేవరా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంది గాని. వెంకటరాజు గారి మాత్రం శుభ్రంగా పనిచేసిందిరా. ఇంటిల్లి 10 లైన్లోకి వచ్చేసారు. నమస్తే బావా. నమస్తే బావా. నువ్వు వెళ్ళి రిక్షా లోపల పెట్టేళ్ళు. రై నువ్వు గొడుగు మూసేసి రిక్షా శుభ్రంగా తుడిచేయ్. అలాగే డార్లింగ్స్ కమ్ ఆన్ ఫాలో. రామకృష్ణరాజు గారు చెప్పిన దగ్గర నుంచి మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. నిజమా? నేనైతే అస్సలు తట్టుకోలేకపోయానండి. ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి పరిగెత్తుతూనే ఉన్నానండి. యు సిల్లీ. ఏంటే నన్ను కొట్టాలని ప్లాన్ చేశారా? ఆ ఫోటోలో కండలు చూశారు కదా, అరగుద్దుకు చచ్చిపోతారంతే. ఏంటి ఇది కండలు చూస్తున్నారు? మరో దెబ్బే. అయ్యా అయ్యో 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 అమ్మా అమ్మా అయ్యో 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 అమ్మా. నమస్కారం వెంకటరాజు గారు. ఏమైంది మండేలా? కొట్టేసి వదిలిపెట్టారు. అది అంత లెవెల్కి జరిగిందా? అవును బాబు. అలా జరగకూడదే. జరిగిందయ్యా. ఇంతకీ మీరు వాళ్ళకి ఏం చెప్పారండి? మీరిద్దరూ ఐకమత్యంతో అతన్ని జాగ్రత్తగా చూసుకోపోతే ఇంకో దాన్ని తెచ్చి వేరే కాపురం పెడతాడని చెప్పాను. అట్లా చెప్పారా? అందుకే వాళ్ళిద్దరు ఏకమయ్యారా? ఇద్దరితోనే తట్టుకోలేక చేస్తున్నాను. మూడో దాన్ని ఎక్కడ భరిస్తానంది? అవా అయ్యా.